వార్పేడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. షాబాజ్ షరీఫ్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యానని కొంచెం మర్చిపోయాడు మధ్యలో. వాడికే ఆశ్చర్యం వేసింది వాడి ప్రైమ్ మినిస్టర్ అయినందుకు. సరే, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ విక్టరీ స్పీచ్ ఉంటుంది కదా, దాంట్లో అతను యాజ్ యూజువల్ కాశ్మీర్ని, మన ఇండియన్ సైడ్ కాశ్మీర్ని దాని గురించి దుమ్మెత్తి, అంటే అనవసరమైన ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేశాడు. అది ఏమన్నాడంటే, అక్కడ కాశ్మీర్లో ప్రజలంతా ఆపరేషన్కి గురై ఉన్నారు, ఆర్మీ వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టేస్తుంది, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి తిండి లేదు, ఏదో అని ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పాడు కాశ్మీర్ నుంచి. తర్వాత ఎప్పటికైనా ఆ కాశ్మీర్ కూడా తీసుకొచ్చి ఇస్లామిక్ రాజ్యం కింద పెట్టి అందరినీ అడుక్కు తినేవాళ్ళ కింద చేస్తామని అదొకటి చెప్పాడు. ఇప్పుడు వాడు అడుక్కుంటున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ అడుక్కుంటుంది, ఇంకో అడుక్కునే దేశం తయారవుద్ది. వాడి విష్ ఫుల్ఫిల్ అయితే ఇంకో కాశ్మీర్ కూడా అడుక్కునే కాశ్మీర్ అయిపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు జరగనివ్వదు. వాళ్ళ దగ్గర ఉన్న POJK కూడా మన దగ్గరికి రాకొస్తాం, సుభిక్షంగా తెస్తాం, మంచి డెవలప్, మంచి స్విట్జర్లాండ్ ఆఫ్ అది మన ఏషియన్ స్విట్జర్లాండ్ కింద టూరిజం స్పాట్ కింద డెవలప్ అవుతుంది. అది ఖాయం, మోదీ గారు చేసేస్తారు. సో ఇదండి షాబాజ్ షరీఫ్ గారి విక్టరీ స్పీచ్లో సారాంశం ఏంటంటే, ముందు కాశ్మీర్ గురించి ఏదేదో చెప్పాడు, అబద్ధ ప్రచారాలు. ఆ తర్వాత వాడు విచిత్రంగా మర్చిపోయాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనుకున్నాడు సార్. అంటే మన దగ్గర లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండేవాడు, మళ్ళీ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ అయిపోయేసరికి వాడికి మైండ్ దొబ్బింది. కానీ ఇతను అంత స్మార్ట్ కాదేమండి వాళ్ళ అన్నంతా. నవాజ్ షరీఫ్ కొంచెం తెలివైనవాడు, అందుకే పదవి తిరస్కరించాడు, వద్దనుకుని వీడికి అప్పచెప్పాడు. ఏం చేద్దంటే వాడు తెలుసు ఇప్పుడు చెప్పొచ్చుకుని తిరగడం అని. ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అంటే ఒక గ్లోరిఫైడ్ బెగర్. వాడి పని ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఒక 5 బిలియన్ అంతా అడుక్కు రావాలి, లేదంటే వాళ్ళ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నీ కూడా డ్వెండిల్ అయిపోయాయి, బాగా తక్కువైపోయాయి. దాంతో ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు 2-3 బిలియన్ అయినా తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అడుక్కుని. మన పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక గ్లోరిఫైడ్ బెగర్ అండి. అతని పరిస్థితి అది పాపం. సో సూటు బూటు వేసుకున్న పిచ్చగాడు వాడు అర్జెంటుగా పరిగెట్టి ఒక 2 బిలియన్ అయినా 3 బిలియన్ అయినా తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే US డాలర్స్ తెచ్చుకోకపోతే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు పెట్రోల్ కొనుక్కోలేరు, కావాలి ఎసెన్షియల్. వాళ్ళు పంటలు కూడా తగ్గిపోయింది పాపం. వాళ్ళ టెర్రరిజం మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారంటే అసలు మౌలిక వస్తువులు ఏమీ లేవు వాళ్ళకి. అంటే ఇప్పుడు పూర్వం గోధుమలు, రైసు ఎక్స్పోర్ట్ చేసేవారు, ఇప్పుడు వాళ్ళకే సరిపడలేదు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు డబ్బులు లేక, గోధుమలు లేక, మరి ప్రజలు ఎలా కాపాడతారో, ఎలా ముందుకు తీసుకెళ్తారో నాకైతే అర్థం కాలేదు. ఏమాత్రం డబ్బులు వచ్చినా ముందు ఆర్మీ వాళ్ళు వచ్చి లైన్స్ షేర్ పడేస్తారు, ప్రజల దాకా రీచ్ అవుతుంది. అదొక ప్రాబ్లం. కరప్షన్ పీక్స్లో అన్నమాట. కరప్షన్ అంటే అది మామూలు కరప్షన్ కాదు, అది దేశాన్ని ముంచి పారేసే కరప్షన్. దానివల్ల దేశం మునిగిపోతాం. కరప్షన్ లేకపోతే పడి బాగానే ఉండేది. ఆర్మీ చీఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే లయన్స్ షేర్ పడేస్తారు, పెద్ద మొత్తం ముందు తీసేసుకుని తర్వాత వాళ్ళు తినగా మిగిలిందే దేశానికి వస్తున్నారు. అదండి పాకిస్తాన్ కొత్త ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ గారి ఉదంతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.